వెల్కమ్ టు ద పిహెచ్పి ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో కండిషనల్ స్టేట్మెంట్స్ని డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాము. ఇక్కడ బేస్డ్ ఆన్ ద కండిషన్, బేస్డ్ ఆన్ ద కండిషన్స్ వీఆర్ డూయింగ్ ద టాస్క్. Conditional statements are used to perform the different actions based on the different conditions. So కండిషనల్ స్టేట్మెంట్స్ సి లాంగ్వేజ్లో ఇఫ్, స్విచ్ ఈ రెండు ఉంటాయి. ఇఫ్లో 3 టైప్స్ ఆఫ్ ఇఫ్స్ ఉంటాయి. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ అంటే సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అండ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ద సింటాక్స్ ఫర్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఇఫ్ open and closing parenthesis and open and closing braces. Here ఇందులో ఏదైతే parenthesis ఉన్నాయో అందులో మనం కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ కానీ సాటిస్ఫై అయ్యి ట్రూ అవుతే ఈ స్టేట్మెంట్ ఈ బ్రేసెస్లో ఆ కర్లీ బ్రాకెట్లో ఏవైతే రాసామో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కండిషన్ కానీ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదనమాట. ఇది సింపుల్ ఇఫ్. ఓన్లీ ఒకటే కండిషన్ ఉంటుంది. ఇఫ్ జనరల్గా బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇఫ్ ట్రూ అంటే ఏంటి 1 అన్నట్టు. ఓకే, ఇఫ్ ట్రూ అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అయింది. ఇకో ఈఎల్ఆర్ సాఫ్ట్. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ సో ఇది ఈ కండిషన్ ట్రూ. ఇఫ్ ట్రూ అంటే ట్రూనే. ఓకే, ట్రూ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ పుట్టింగ్ ఇప్పుడు ఫాల్స్ అని ఇస్తున్నా. ఇవి బూలియన్ ఆపరేషన్స్. ఓకే, ఇఫ్ ఫాల్స్, ఇది ఇఫ్లో ఫాల్స్ ఉంది కాబట్టి అంటే ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. ఏదైతే బ్రాకెట్స్లో ఉన్నదో ఆ స్టేట్మెంట్ బ్రాకెట్స్లో ఉందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, ఎగ్జిక్యూట్ కాలేదు. అలాగే ఫాల్స్ బదులు 0 అయినా పెట్టచ్చు. 0 ఇది ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నాను. జనరల్గా ఇలా ఎక్కడ యూజ్ చేయం మనం. 1 అంటే 1 అంటే ట్రూ అన్నట్టు. ఓకే, VLR soft. So if statement executes some code only if the specified condition is true. Execute some code only if the specified condition is true. ఓకే, నేను ఇప్పుడు ఒక ట్రూ స్టేట్మెంట్ రాస్తున్నా. ట్రూ స్టేట్మెంట్ ఏంటంటే 55 ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ ఈక్వల్స్ టు 55. ఇది కంపారిజన్ ఆపరేటర్ డబుల్ ఈక్వల్స్ టు అనేది. సో ఆపరేటర్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇఫ్ 55 ఈక్వల్స్ టు 55 ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇది రీప్లేస్ అయిపోయి ట్రూ వస్తుంది, లేకపోతే 1 వస్తుంది. అప్పుడు ఈకో విఎల్ఆర్ సాఫ్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో F5 విఎల్ఆర్ సాఫ్ట్ ఐఎమ్ పుట్టింగ్ ద 55. ఓకే, 55. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఫాల్స్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇఫ్ 55 డబుల్ ఈక్వల్స్ టు 5 ఇది ట్రూనా ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. దాని తర్వాత ఏదైతే ఓకే, అలాగే మనం ఇలా కూడా రేర్ కేసెస్లో యూజ్ చేస్తాం. జనరల్గా అయితే మనకు పాస్ అయిన డేటాని ఒక వేరియబుల్లోకి సేవ్ చేస్తాం. $ఏజ్ అనే దానిలోకి ఏజ్ని పాస్ చేస్తున్నాం. 80 అంటే $ఏజ్లో ఇప్పుడు ఎంత ఉంది, 8. ఇఫ్ $ఏజ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. ఓకే, ఈ ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉంటే అతను మేజర్. ఓకే, MA మేజర్. ఓకే, ఇప్పుడు ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉంది, అందుకని ఇతను మేజర్ అవుతారు. ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుందంటే
ఏజ్ని నేను సెంటెన్స్ను క్లోజ్ చేయాలి, సెమీకోలన్ తోటి క్లోజ్. ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ బి ఎండెడ్ విత్ ద సెమీకోలన్. ఓకే. సో మేజర్. ఇప్పుడు నేను ఏజ్లో ఓన్లీ 16 సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18, అంటే ఏజ్లో ఏముంది 16 ఉంది. 16 దీనికన్నా 18 కన్నా తక్కువగా ఉంది కాబట్టి ఇది ఫాల్స్ అయింది, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఎల్స్ ఇఫ్, ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.